అమరావతి ఖచ్చితంగా ఒక గుదిబండ అని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అస్సలు తిరిగి రెవెన్యూ ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాన్ని ఇస్తుంది, ఒక్క రూపాయి కూడా మనది ఖర్చు అయ్యేటువంటి అవకాశమే లేదని అంటున్నారు. మరి ఈ అప్పులు ఇవన్నీ ఎలా రీపేమెంట్ చేస్తారు, ఎలా కడతారు, ఎవరు కడతారు అంటారు? వాళ్ళ దగ్గర ఇప్పటికీ చెప్తున్నది ఒకే ఆధారం ఏంటంటే 5,000 ఎకరాలు మా చేతిలో ఉంది, ఎకరం 20 కోట్లు ఈజీగా అమ్ముడుపోతుంది. అంటే ఇంకొంచెం ఇవన్నీ డెవలప్ అయితే 5,000 ఎకరాలు ఇంటూ 20 crores లక్ష అయిపోతున్నారు. 20 కోట్లు పెట్టి అక్కడ ఎకరం కొనేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఏ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా ఫర్దర్ ఇన్కమ్ అర్న్ చేయాలంటే ఎవరు వస్తారు అక్కడికి? హైదరాబాద్ చుట్టుపక్కల అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి నాట్ కంపేరబుల్. కాబట్టి అందులో 5,000 ఎకరాలు కొనాల. 5,000 ఎకరాలు 20 కోట్ల లెక్కన అమ్ముడుపోవడం అంటే ఆ కొనేవాళ్ళు ఇంకెన్ని వేల కోట్ల వెంచర్స్ పెట్టాలి అక్కడ? అన్ని వేల కోట్ల వెంచర్స్ ఏం పెడతారు? ఒకటే మన ఎదురుగా కనపడేది ఉద్యోగాలు ఇచ్చారంటే ఐటీలో కూడా ఉద్యోగాలు పోతున్నాయి. అంత ఎంతో ఏమో ఉంటే వైజాగ్కి డైవర్ట్ చేస్తున్నాం. ఇంకా నీకు 10,000, అందుకే 10,000 ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక్క యూనిట్ చెప్పండి మీరు అమరావతిలో, లైన్లో ఉంటే చెప్పండి. ఆహా ఓహో, క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగాలు ఇచ్చేది కాదు, అది ఒక బోగస్ కాన్సెప్ట్. క్వాంటమ్ వ్యాలీ అనేది ఏమంటే నాకు ఫ్యూచర్ గురించి చాలా తెలుసు అని చెప్పుకోవడం కోసం కొన్ని పదాలతో ప్లే చేయడం తప్ప అదేమీ వరగబెట్టేది లేదు. 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఐటీ కంపెనీలు, బిగ్ కంపెనీలు క్వాంటమ్ రీసెర్చ్ మీద. 100 కోట్లు. ఆ క్వాంటమ్ రీసెర్చ్ కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికే 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి ఇంకా క్లూస్ దొరకడంలే ఆ క్వాంటమ్ బ్రేక్కి. ఇక్కడేదో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజీలో పెట్టి దానికి ఒక పెద్ద ఫోటో షూట్ ఇచ్చి ఆహా ఏదంతా ప్రచారానికి తప్ప. కాబట్టి ఆర్థికంగా సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్ అమరావతి అనడం అనే దానికి ఏ విధమైన బేసిస్ లేదండి యాజ్ ఆన్ టుడే. సార్ ఇప్పుడు మరి మీరు చెప్పినట్టు 5,000 ఎకరాలు అమ్మే అవకాశం లేదు, వారికి అంత ధర వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇప్పుడు డబ్బులు మనం కట్టలేని పరిస్థితి ఉంటే వరల్డ్ బ్యాంక్ ఊరుకోదు కదా, తర్వాత ఏడీబీ ఊరుకోదు కదా, వాళ్ళు ఎప్పటి నుంచి రికవరీ స్టార్ట్ చేస్తారు, ఎలా రికవరీ చేస్తారు? మనకు ఆ టర్మ్స్ తెలీదు. జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు ఈ పెద్ద పెద్ద సంస్థలు ఫస్ట్ ఒక 10 years గ్యాప్ ఇస్తాయి, అంటే మారటోరియం అంటాం. ఆ 10 ఏళ్ళు నువ్వు కట్టాల్సిన పనిలే, అంటే దీన్ని ఖర్చు పెట్టుకోవడానికి అది 10 ఏళ్ల తర్వాత నువ్వు పే చేయాలంటారు. అది మన 3% అంటారు లోన్. అది కరెక్ట్గా నాకు తెలీదు, ఇది లేటెస్ట్ లోన్. అంటే చూడడానికి ఆహా బ్యాంకుల్లో అయితే మన దగ్గర 8%, 9%, ఇక్కడ 3% అని బయటికి చెప్తారు. కానీ ఇక్కడ డాలర్స్లో పే చేయాలి, అది చెప్పరు. మోసాలన్నీ ఇట్లే ఉంటాయి. ప్రపంచ బ్యాంక్ చేసేది కూడా ఇంతే. అది నంబర్ 1 మోసం చేసేటువంటి సంస్థ అది ప్రపంచంలో, డెవలపింగ్ కంట్రీస్ అన్నిటినీ. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత డాలర్ వాల్యూ ఎంత ఉంటుంది మనకు రూపీస్లో? ఆ రోజు ఆ రూపీస్తో డాలర్ కొని కట్టాలి వాడికి. ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం 80 రూపాయలు 75 రూపాయలు డాలర్ ఉండింది అనుకుంటే, 10 ఏళ్ల తర్వాత మనం ఈరోజు లోన్ రీపే చేస్తున్నాం అనుకుంటే ఉదాహరణకి, ఈరోజు మనం 95 రూపాయలు లెక్కన డాలర్ కొని వాడికి డాలర్ ఇవ్వాలి. అంటే నీకు $1,000 అప్పు తీసుకుంటే ఆ $1,000 ఒరిజినల్ అసలు అట్లే ఉంటుంది అప్పు. నీకు రాను రాను మన రూపీ డివాల్యూ అయ్యే కొద్దీ మన బర్డన్ పెరిగిపోతూ ఉంటుంది, లోన్ బర్డన్. అందుకని కదా ఆఫ్రికాలో కానీ అనేక దేశాల్లో అప్పుల్లో మునిగిపోయి తీర్చలేక వాళ్ళు కంప్లీట్గా ఒకప్పుడు తెచ్చిన అప్పులు ఇప్పటికీ తీర్చలేకపోవడం కారణం ఏంటంటే ప్రధానంగా ఈ డాలర్ ఎక్స్చేంజ్ రేటు. వాళ్ళు ఏం చేస్తారు, కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ తీసుకొని ఉంటారు ఈ బ్యాంకులన్నీ. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఆ హామీల ప్రకారం రేపు నీకు ఇక్కడ ఇంకా అదనంగా అప్పులు చేయి, వడ్డీలు కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. సో వాడు 50 ఏళ్ళు మనల్ని అప్పుల్లోనే పెడతాడు. ప్రపంచ బ్యాంక్ వ్యూహమేది. మన ఆంధ్రానే కాదు, ఏ దేశానికి అప్పు ఇచ్చినా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాడి అప్పులోంచి మనం బయటపడలేని పరిస్థితిలో వాడు మనల్ని అట్లా ఉంచుతాడు. సార్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. మావిగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టుకుంటే తక్కువ డబ్బులతో ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి పరిపాలన భవనాలు, అడ్మినిస్ట్రేషన్ సెటప్ అంతా కూడా చేసుకోవచ్చు. ఇది మంచి ప్రతిపాదన, మీరు ఆలోచించవచ్చు కదని ప్రభుత్వానికి ఒక అడ్వైజ్ ఇస్తే దాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా విమర్శిస్తుంది. అందులో వాస్తవంగా ఏది బెటర్ అంటారు మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో? అమరావతిని ఇంకా భారీ ప్రాజెక్ట్ చేయకుండా సరిపెట్టండి, రైతులకు న్యాయం చేయండి, ఫర్దర్ అప్పులు కాకుండా, ఫర్దర్ బరువు కాకుండా, ఈ ఐకానిక్ అవి అనేటువంటి ఆ ప్రచార ఆర్భాటాలకు పోకుండా అమరావతిని ఇప్పుడున్న వరకు ఒక స్మాల్ టౌన్గా మిగులుతుంది, రైతులకు న్యాయం చేయండి, మీరు చెప్పేటివన్నీ ఏమి జరగవు అనేసి దానికన్నా ఫర్దర్ ఎకనామిక్ బర్డన్ కాకుండా ఆపుకొని
ఎక్స్పాన్షన్ ఇటువైపు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక అసెంబ్లీ కట్టాల్సిన అవసరం లే ఇక్కడ కూడా, ఇక్కడ అది పబ్లిక్ మనీతో కట్టిన అసెంబ్లీ. సో ఆ మేరకు ఏమవుతుందంటే ఫర్దర్ ఎకనామిక్ బరువు కాకుండా దాన్ని ఆపుకొని ఇంకొచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఇంకొచ్చే అప్పుల్ని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ల్యాండ్ పూలింగ్ 2 అని, ఎయిర్పోర్ట్ అని, ఆ రైల్వే స్టేషన్ ఫర్దర్ వేస్ట్ చేయకుండా ఇటువైపు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ వర్కౌట్ అవుతుంది అప్ టు ద పోర్టు వరకు. బట్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అంతో ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలు ఇవి, గుంటూరు, కృష్ణా జిల్లాలు. సో ఈ మావిగని కూడా ఒక డెవలప్డ్ ప్రాంతంలోనే ఉంటుంది. సో వెనుకబడిన ప్రాంతాల మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే ప్యాకేజీలు ఏమైనాయో తెలియదు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఇష్యూస్ 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి అవుతాయని మొన్న ఒక వేదిక నుంచి చెప్పాను కొంతమంది పెద్దవాళ్ళు. ఉత్తరాంధ్రలో 10,000 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమలో మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి అవుతాయని కొంతమంది చెప్తున్నారు. మేము ఈ మధ్యకాలంలో కొంచెం దాని మీద దృష్టి పెడుతున్నాం. మరి 20,000 కోట్లు ఇటు ఒక 4-5 జిల్లాలకు, ఇటు ఒక 3 జిల్లాలు, 7 జిల్లాలు, సగం రాష్ట్రం కలిపి పెట్టలేదా? కానీ మొత్తం ఫోకస్ ఎక్కడ పోవడం వల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీన్ని ఇంతవరకు ఆపుకోగలిగి ఉన్న వనరుల్ని ఇటువైపు పెట్టుకున్నామంటే ఇటు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఒక గ్రోత్ ఇంజన్ లాగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. వెనుకబడిన ప్రాంతాల మీద కూడా ఫోకస్ చేస్తే ఈ రాష్ట్రంలో ఆ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అంటామే, కొంత సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, సమతుల్యత, దీన్ని సాధించవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు చూస్తే కేవలం 24 నెలల్లోనే 3,62,000 కోట్లు చేసింది. సో ఫైనాన్షియల్గా ఎటువంటి వైబిలిటీ ఉంది మన స్టేట్కి? అలాంటప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు అవసరం. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా అటు ఇటుగా కొన్ని మాట్లాడుకున్నాం. 3,60,000 కోట్లు అంటే ఇంకొక 5 లక్షల కోట్లు తప్పకుండా అయిపోతాయి ఇది ఈ ఊపులో వెళితే. ఇది ఇంకొచ్చే 3 ఏళ్లలో ఆ బర్డెన్ అంటే 8.5 లక్షల కోట్లు ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద కొత్త అప్పులు పెట్టినట్టు, పాతవి కాకుండా. తర్వాత మళ్ళీ వీటిని తీర్చడానికి వడ్డీలు తీర్చాలి, ఇవన్నీ అది ఒక బరువు. 2 మంది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, మనకున్నది ఒకే పెద్ద సిటీ వైజాగ్, సెకండ్ విజయవాడ. వీటి మీద ఇప్పటికీ విజయవాడ మీద ఫోకస్ లేదు చూడండి. అమరావతి స్కీమ్లో ఎక్కడ విజయవాడ కనపడదు, పేరుకి సిఆర్డీలో ఉందనుకోవడం తప్ప విజయవాడ సిటీ మీద ఫోకస్ కనపడదు. అందుకని ఏమైపోయింది, మనకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడం, వ్యవసాయానికి ఉన్నటువంటి అనేక ఇబ్బందులు, ప్రభుత్వం వ్యవసాయం మీద దృష్టి పెట్టకపోవడంతో నీకు ఎకానమీ ఎక్కడి నుంచి పెరగాలి? జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయినాయని వార్తలు వస్తున్నాయి. ప్లస్ లాస్ట్ ఇయర్కి పోల్చుకుంటే ఈ ఇయర్ జిఎస్టీ కలెక్షన్స్లో వృద్ధి లేదని, అంటే కంపేర్ టు మంత్ అండ్ మంత్ ఇదని వచ్చింది. ఇంకా నాకు ఆదాయం ఎక్కడి నుంచి పెరగాలి? జిఎస్టీ కలెక్షన్స్ పెరిగితేనే నీ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్నట్టు. ఇది నీకు ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ ట్యాక్సెస్ పెరుగుతాయి. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు ఖర్చు ఎంత పెట్టాలో ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రేపు తీసుకొచ్చే అప్పులకు కూడా ఇదే నీ ప్రధాన ఆదాయం. ఇది తగ్గుతున్నప్పుడు ఇంకా అప్పులు తెచ్చి ఒకదాని మీద ఒకటి ఖర్చు పెట్టి అప్పుల భారం పెంచే కొద్దీ ఒక 5-10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులు పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఉద్యోగస్తులకు జీతాల దగ్గర కానీ, పెన్షన్ల దగ్గర కానీ, నీకు సోషల్ సెక్టర్స్ మీద, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పెట్టే ఖర్చు దగ్గర కోతలు వస్తాయి. ఒక దశలో ఏమవుతుందంటే అప్పు తీర్చకపోతే మన క్రెడిబిలిటీ తగ్గిపోతుంది కదా, లెండర్స్ దగ్గర తీర్చక తప్పదు కదా, వడ్డీ తీర్చక తప్పదు కదా అంటూ నీకు బడ్జెట్లో ఒక మేజర్ చంక్ ఈ అప్పులు తీర్చుకోవడానికే. మరి ఇంకేం ఇన్వెస్ట్ చేస్తాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద. సో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. దానికి అమరావతి తోడవుతుంది.